నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఈనాడు రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కోవిడ్లోంచి ఇంట్లోంచి బయటికి రాకుండా వీళ్ళ ప్రాణాలను వీళ్ళ కాపాడుకునేటువంటి తిప్పలు వీళ్ళు పడుతుంటే ఇవాళ 3 పదుల వయసు దాటినటువంటి వాలంటీర్లు లేదా 4 పదుల వయసు దాటినటువంటి సచివాలయ సిబ్బంది లేదా 4 పదుల వయసు దాటినటువంటి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ప్రాణాలకు తెగించి ఈ సమాజ హితం కోసం పనిచేసినటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ. ప్రతి ఇంటికి వెళ్ళి రోజు వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు కనుక్కోవటం, వారికి పరీక్షలు చేయటం, కోవిడ్ పరీక్షలు చేయటం, రక్త పరీక్షలు చేయటం, ఇంటి దగ్గరే వారికి పాలనా చూడటం, వారి కోవిడ్ వస్తే వెంటనే గుర్తించి ఇంటి దగ్గరే టెస్ట్ రోజు అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేనో లేకపోతే 3 డేస్కి ఒకసారో ప్రతి ఇంటికి కోవిడ్ టెస్ట్ చేయటం, ఆ టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే వారిని తీసుకెళ్ళి వారికి మెడికల్ గైడెన్స్ అందించడం, మందులు ఇవ్వటం. నిజంగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి మననం చేసుకోమంటున్నాను. గుర్తు చేసుకోండి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు వచ్చినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థలో కోవిడ్ వచ్చినప్పుడు మీ ఇంటికి ఎంతమంది సరుకులు తెచ్చిచ్చారు? మీరు ఇంటిలోంచి కదలలేని పరిస్థితి ఉంటే మీ ఇంటికి ఎంతమంది కాయగూరలు తెచ్చిచ్చారు? మీ బిడ్డ కంటే మిన్నగా వాలంటీర్లు ఎలా పనిచేశారో ఒక్కసారి మననం చేసుకోండి. ఇన్ని మేలు జరిగినటువంటి ఈ కోవిడ్ సమయంలో భారతదేశంలోనే కోవిడ్ సేవలు అందించడంలో కానీ 30,000 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధుల్ని ఖర్చు పెట్టి మందులను అందించడంలో కానీ, వైద్యాన్ని అందించడంలో కానీ, ప్రాణాలను నిలబెట్టడంలో కానీ, ఆక్సిజన్ని బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేక ప్రాణం పోయింది అనే మాట రానివ్వకుండా ఎంత గొప్పగా భారతదేశంలోనే అన్నిటికంటే కోవిడ్ రక్షణ చర్యలు తీసుకున్నటువంటి నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబెడితే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూపించలేం, దానిలో పోల్చుకోలేం, దానిలో జగన్మోహన్ రెడ్డి గారికి మీద బురద వేయలేమనేది వారికి అంటే ప్రచారాలు చేసి జనం నమ్మని పరిస్థితుల్లో వారు చూశారు. చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుదామని ఈనాడు, ఏబిఎన్ ఎన్ని జాకీలు పెట్టి లేపినా కూడా జగన్ పక్కన చంద్రబాబు పరిస్థితి ఏంటంటే పెద్ద గీత పక్కన చిన్న గీత అయిపోయే పరిస్థితి తప్పితే ఏ రోజు ఎంత జాకీలు పెట్టి రోజు పేపర్లో అచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి విషపురాతలు రాసి చంద్రబాబుని ఆకాశానికి ఎత్తి లేపి రాసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద గీత అయిపోయాడు, చంద్రబాబు నాయుడు చిన్న గీత అయిపోయాడు. ఇవాళ చంద్రబాబు నాయుడిని ఎంత లేపినా జగన్కి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న పరపతిని తగ్గించలేకపోతున్నామని చెప్పని వీళ్ళంతా కుయుక్తులతో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయటం, ఒక భయానకమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి పుకార్ని షికారులు చేయిస్తున్నటువంటి పరిస్థితి మనం వాళ్ళు చూస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడొచ్చింది? 2019లో వచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది. 2019 నుంచి 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో చట్టం కాబడితే ఇవాళ 2024 మీ అందరూ మాట్లాడుతున్నారు. ఈనాడు రామోజీరావు గారు విషపురాతలు రాస్తున్నాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు విషపురాతలు రాస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు విషపు ప్రసంగాలు చేస్తున్నాడు, అసత్య ప్రసంగాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఇక అసలు ఆ పాపానికి హద్దే లేదు. అతని మాటలకి, అతని భాషకి, అతను చెప్పేటువంటి తప్పుడు మాటలకి, అసత్యాలకి హద్దే లేకుండా పోతున్న పరిస్థితి. వారు ఏం చెప్తున్నారు? ఎంత విషం చిమ్ముతున్నారు? మన ఆస్తులు కొంటే ఒరిజినల్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టుకుంటాడు, గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, మనకు ఫోటోస్టాట్లు మాత్రమే ఇస్తాడు.